మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 170 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా ట్వీట్ చేశారు హోంమంత్రి అమిత్ షా. 2 రోజుల్లోనే 258 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన మల్లోజుల బృందానికి సీఎం ఫడ్నవీస్ భారత రాజ్యాంగ ప్రతులు అందజేశారు. ఇప్పుడు మరో 170 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో పోలీసులకు సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 170 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 2 రోజుల్లో 258 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. నిన్న మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. నిన్న సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన మల్లోజుల బృందానికి సీఎం ఫడ్నవీస్ భారత రాజ్యాంగ ప్రతులు కూడా అందజేశారు. ఇప్పుడు ఏకంగా మరో 170 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో పోలీసులకు సరెండర్ అయ్యారు.